అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మరి సోమవారము 23వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూసినట్టు కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూసినట్టే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. సో ఈరోజు మనం చూస్తున్నమాట, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన నాశనకరమైనటువంటి తెగులు రాకుండా మనం రక్షించేవాడు ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాశనం చేసే తెగులు ఏంటి అంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. నాశనము చేసే తెగుళ్ళు బైబిల్లో కొన్ని ఉన్నాయి. దాంట్లో మొదటి దాన్ని మనం చూద్దాం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ నేను చదువుతున్నా చూడండి. నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశంలో నుండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. సో ఇక్కడ మొట్టమొదటి చూస్తున్నాం, క్షీణింపజేసేటటువంటి తెగులు. నీవు క్షీణింపజేయ వరకు నీవు స్వాధీనపరుచుకొనబో దేశంలో నుండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు. ఎప్పుడు అంటే మన జీవితాల్లో మనల్ని క్షీణింపజేసేటటువంటి తెగులు మనకు రాబోతుంది. ఆ తెగులు మనల్ని క్షీణింపజేస్తుంది, అంటే మనల్ని గుంజేస్తుంది, మన లోపలే మన దేహాన్ని లాగివేసేది ఉంటుంది. సో అలాంటి తెగులు వచ్చి మనల్ని క్షీణింప చేయకోకుండా ఉండటం కొరకై ఆయన అంటాడు కదా, దేవుని వాక్యం అంటే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడతా. మానవుడి జీవితంలో నాశనం చేసే తెగులు మొదటిది ఏంటంటే క్షీణించిపోయేటట్టు చేయటం. ఇది దేవుని వలన ఎందుకు వస్తుందంటే, మానవుడు దేవుని మాట వినకపోవటం, దేవుడి ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని ఆజ్ఞల ప్రకారం జీవించకపోవటం, దేవుడిచ్చిన ఆజ్ఞలు అనుసరించకపోవటం, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించకపోవటం, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం నడవపోవటం ద్వారా మానవుడి జీవితంలో దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి వ్యతిరేకంగా జీవించడం ద్వారా మానవుడి జీవితంలో క్షీణించిపోయే తెగులు రాబోతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, యేసు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ కిందకు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి కాదని దూరం వెళ్ళిపోయి మన జీవితాన్ని సరి చేసుకోవడం వల్ల దేవుని దగ్గరికి వచ్చినప్పుడు క్షీణించిపోయేసేటటువంటి ఆ తెగుల నుండి దేవుడు మనం రక్షించేవాడు ఉంటాడు. ఇది మొదటి మాట. ఈ రెండో విషయాన్ని చూద్దామని. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా. సో ఇక్కడ రెండో కోణమైన తెగులను చూస్తున్నాం. ఇది దేవుని ద్వారా వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ తెగులు అంటే, ఇది నాశనం చేసేటటువంటి తెగులు. ఎందుకు నాశనం అయిపోతున్నాం అని అంటే, ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి. దేవుని ప్రజలైన వారి జీవితాల్లో 41 వచ్చిన చూడగా, మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధంగా సణుగుచ్చు. సో దేవుని మనం నాశనం పడిపోవడం కారణం ఏంటి? తెగులు రావడానికి కారణం ఏంటంటే, ఈ నాశనం చేసే తెగులు ఎందుకు వస్తుందంటే, దేవునికి మోషేకి విరోధంగా ప్రజలు మోషేకి అహరోనుకు విరోధంగా ప్రజల జీవితాల్లో సనుగులు గొనుగులు ఉన్నాయి. ప్రజల జీవితాల్లో సనుగులు గొనుగులు ఉన్నాయి కాబట్టి మోషేకి దేవునికి విరోధంగా సనుగులు గొనుగులు వారి జీవితాల్లో ఉండటం ద్వారా వారిని నాశనం చేసేటటువంటి తెగులు వారి జీవితాల్లోకి వస్తుంది. అయితే ఈరోజు మనం కల్వరిశిల యొక్క రక్త ప్రోక్షణ కిందకు వచ్చి యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడగబడితే, ఏదైతే మోషే మీద లేదంటే పరిచారకుల మీద, దేవుని సేవకుల మీద ఏదైతే మన సనుగులు గొనుగులు ఉన్నాయో ఆ విషయంలో మనం నాశనం చేసే తెగులు మన మీదకి వస్తుంది. కాబట్టి ఆ తెగుల నుంచి మనం తప్పించబడాలంటే ఏదైతే మన సనుగులు గొనుగులు ఉన్నాయో వాటిని సరి చేసుకోవాలి. అప్పుడు ఆ నాశనకరమైన తెగులు రాకుండా దేవుడిని రక్షించేవాడు ఉంటాడు. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని చూద్దామని. మూడో మాట మనం చూసినట్లయితే నిర్గమాకాండం 9వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 15వ వచనం. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనేనని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. సో ఇక్కడ మనం మూడో కోణాన్ని చూస్తున్నాం. మూడో కోణం ఏంటి? ఇక్కడ జాగ్రత్త చూసినట్టే ఫరో యొక్క జీవితం గురించి రాయబడుతూ వచ్చింది. ఫరో యొక్క అనుభవం. నీవు చూడండి 13వ వచనం. నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులు పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరినూ లేరని నువ్వు తెలుసుకునేవాళ్ళని, ఈసారి నేను నా తెగుళ్ళని నీ హృదయం మీదకు నొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపేదను. సో దేవుడు పంపుతున్నటువంటి తెగులు ఎందుకు వస్తుంది? హృదయం కఠినం చేసుకోవడం ద్వారా. ఈ తెగులు దేనికి? హృదయాన్ని నొచ్చిద్దంట. హృదయం నొచ్చుకునేంత తెగులు దేవుడు అనుమతించబోతున్నాడు. హృదయం నొచ్చుకునేంతగా, హృదయం బాధపడేంతగా,
హృదయం దుఃఖపడేంత తెగులు దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఈ తెగులు వస్తుందంటే హృదయం కఠినం చేసుకోవడం ద్వారా. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన కూడా ఏంటంటే, అయితే కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవుని మందిరంలోకి వచ్చి, ప్రభా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి నువ్వు ఉన్న చోటైనా సరే, యేసు ప్రభా నా హృదయం అనేకమైన విషయాల్లో కఠినం చేసుకుంటూ వస్తుంది. దేవుని వాక్యం విన్నప్పుడు కానీ, దేవుని లేఖన భాగాలు కానీ, దేవుని మాటలు విన్నప్పుడు కానీ నా హృదయం కఠినం చేసుకుంటూ వస్తుంది. తద్వారా నాకు వచ్చే తెగులను బట్టి, హృదయం కఠినం చేసుకోవడం ద్వారా వచ్చే తెగులు నా జీవితంలో హృదయం నొచ్చినంతగా ఉండబోతుంది. ఆ తెగులు, అలాంటి తెగుల నుంచి నన్ను రక్షించు ప్రభా. నీ కలువరి శిలువ రక్తం ద్వారా కడిగి నా హృదయం కఠినం చేసుకోవడం ద్వారా హృదయం నొచ్చినంత తెగులు బట్టి నేను నాశనం అయిపోతున్నా. ఆ నాశనం చేయబోతున్నటువంటి తెగుల నుండి నన్ను కాపాడు ప్రభని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది 3వ కోణం. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోదును. నేను ఐగుప్తీ దేశంలో పాడు చేచుండగా మిమ్మల్ని సంహరించడానికి తెగులు మీ మీదకి రాదు. సో ఇక్కడ తెగులు వస్తుంది. ఏంటి తెగులు అని అంటే మనల్ని సంహరించేటటువంటి తెగులు. ఏ తెగులండి? మనల్ని సంహరించేది. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఈ తెగులు సంహరించేటటువంటి తెగులు. కాబట్టి ఈ తెగులు రాకుండా ఉండాలి. ఈ తెగులు ఎందుకు వస్తుంది? ఐగుప్తీయుల కంటే దేవుని సన్నిధిలో దేవుని ప్రజలను ఆరాధించడానికి పోకుండా అడ్డగించడాన్ని బట్టి, ఒక మాటలో చెప్పాలంటే వారికి ఉన్న గర్వాన్ని బట్టి, వారికి ఉన్న అతిశయాన్ని బట్టి, వారి జీవితంలో ఏ గర్వం అవుతుందో, ఏ అతిశయం అవుతుందో దాన్ని బట్టి ఆ ఫరో యొక్క జీవితం కనుక ఐగుప్తున్నటువంటి ప్రజల మీదకి దేవుడు సంహరించేటువంటి తెగులు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే వారు దేవుని మాట వింటలా, దేవుని సన్నిధికి దేవుని ప్రజలను పోనీకోకుండా అడ్డగిస్తున్నాడు. బహుశా ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా మనం ఉండా, లేదా ఇతరులు దేవుని మందిరానికి వెళ్ళకోకుండా, ఇతరులు దేవుని మందిరానికి వెళ్ళలేకోకుండా మనం అడ్డగించిన ఒకరోజు మనల్ని సంహరించే తెగులు మన మీదకి రాబోతుంది. బట్ ఆ తెగులు మన మీదకి రాకూడదంటే, కానీ ఆ తెగులు మన మీదకి రాకూడదంటే ఈరోజే ప్రభా ఏదైతే నేను నీకు అడ్డంగా ఉన్నాను, ఏదైతే నీకు అడ్డంగా జీవిస్తూ వస్తున్నాను, ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నాను, ఆ జీవితాన్ని ప్రభా యేసుక్రీస్తు నామములో కడిగి నా జీవితాన్ని సరిచే ప్రభు అంటే యేసు ప్రభు తన కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి ఆ యొక్క అడ్డంగా ఉండటం ద్వారా మనం సంహరించేటటువంటి తెగులు మన మీదకి వచ్చి మనల్ని నాశనం చేయబోతుంది. కాబట్టి అటువంటి తెగులు మన మీద రాకుండా మనం తప్పించబడటం కొరకై ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడటం కొరకు. ఇది 4. 5వ విషయాన్ని చూద్దారండి. 5వ విషయాన్ని మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 37వ వచనం. అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు వచ్చి చనిపోయారు. ఈ తెగులు ఎందుకు వస్తుందంటే, ఇది ఎందుకు వస్తుంది? ఇది మనుషులను చంపడానికి వచ్చే తెగులు, మనుషులు చనిపోయేటట్టు చేసే తెగులు. ఇది ఎందుకు వస్తుంది? చెడ్డ సమాచారం. అక్కడ దేవుడు మంచి చేయాలనుకున్నా, దేవుడు మేలు చేయాలనుకున్నా, దేవుడు ఆశీర్వాదకరంగా చేయాలనుకున్నా, దేవుడు ఏదో గొప్ప కార్యం చేయాలనుకున్నా, ప్రజలైతే ఆ దేవుడు చేయాలనుకున్న గొప్ప కార్యం, ఆ దేవుడు చేయాలనుకున్న అద్భుత కార్యాలని రాంగ్ వేలో చెప్పాల్సిందితో చెప్పకుండా తప్పుడు సమాచారం ఇచ్చారు. కాబట్టి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మరణంతో కూడిన తెగులు రాబోతుంది వారి మీదకి. సో ఈ మరణంతో కూడిన తెగులు రావటం ద్వారా ప్రజల జీవితంలో నాశనం అయిపోయి, వారు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మరణంతో కూడిన తెగులు రావడం ద్వారా చచ్చిపోతున్న వారికి ఉంటారు. అయితే యేసు ప్రభు యొక్క కలువరి శిలువ యొక్క రక్తం కిందకు వచ్చిన మన జీవితంలో ప్రభా నన్ను నాశనం చేసి తెగులు రాకుండా నన్ను కాపాడు ప్రభా. నేను చెడ్డ సమాచారం, చెడ్డ మాటలు పలుకుతూ నువ్వెన్ని మేలు చేసినా చెడ్డ మాటలు పలికేవాడుకుంటూ వస్తున్నా, నన్ను క్షమించు ప్రభాని మనం సరి చేసుకున్నప్పుడు ఈ నాశనం చేసే తెగులు, మన చెడ్డ ప్రవర్తన బట్టి మనకు మరణం తీసుకొచ్చే తెగులు మన మీదకి రాకుండా ప్రభు మనల్ని కాపాడటం కొరకు ఆయన కలువరి శిలువలో రక్తం కాల్చిన వాడుకుంటాడు. ఆ రక్తం ద్వారా కడగబడితే ఈ గొప్ప 5 అంతల అనుభవం కలిగిన తెగుల నుంచి మనం కాపాడబడే వారు ఉంటాం. సో ఆ రక్తం ద్వారా కడగబడటం కొరకే మనం ప్రార్థన చేసుకుని తెగుల నుండి, మనం నాశనం చేసే తెగుల నుండి మనం కాపాడబడినట్లు. ఎందుకంటే దేవుని సరే సరిగా లేకపోతేనే ఈ తెగుళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడి నుంచి మంచి జీవితాన్ని జీవించినట్టు ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మీకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు ఫలించండి. మా జీవితంలో మీకు మహిమార్థమే, మీకు ఇష్టకరంగా జీవించే క్రైస్తవ జీవితాన్ని దయచేయండి. ఆ తెగులు మమ్మల్ని నాశనం చేసే తెగులు మా మీదకి రాకుండా ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.